నారా లోకేష్ లో చాలా మార్పు వచ్చింది. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏపీలో చాలా మంది నోట ఇదే మాటల్లో స్పష్టత పెరిగింది. అధికార పార్టీకి అదిరిపోయే పంచులు ఇస్తున్నారు. ప్రతి మాట తూటాల్లా పేలుస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా కేవలం ఏడాదిలో కనిపిస్తున్న ఈ మార్పు వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది, కృషి పట్టుదల ఉంది. అన్నిటికీ మించి ఈ మార్పు వెనుక అసలు వేరే ఉందన్నారు లోకేష్. రీసెంట్ గా మంగళగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా తను మాట్లాడిన ప్రతి మాట మంచి నాయకుడిగా ఎదిగాడు అని చెప్పుకునేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉందన్నారంతా. లోకేష్ ఏమన్నారంటే, మంగళగిరి ప్రజలు నేనేంటో తెలుసుకోలేకపోయారు. ఓడినా కానీ ఆ నియోజకవర్గాన్ని వీడలేదు. యువగలం యాత్రలో సమస్యలు విన్నప్పుడు మంగళగిరి గుర్తుకు వచ్చిందని, ఆ సమస్యలన్నీ మొదటగా మంగళగిరిలోనే తెలుసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత టీడీపీ హయాంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎక్కడా తడబాటు లేకుండా చెప్పారు. గతంలో ఓడినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారు. వై నాట్ అని చెప్పాను. ఎందుకంటే మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, తగ్గేదే లేదని చెప్పాను. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మంగళగిరికి చేసింది గుండు సున్నా. ఇప్పుడు ఎమ్మెల్యేలనే మారిపోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రజలను మోసం చేసింది. మంగళగిరి నా కడుపులో పెట్టుకొని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఓడిపోయిన కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డా. నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించా. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్లను పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తా. నియోజకవర్గంలో అసైన్డ్ ప్రభుత్వం ఇరిగేషన్ ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఎంతో మంది పేదలు నివసిస్తున్నారు. వారి స్థలాలను రెగ్యులైజ్ చేస్తాం. టిడికో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తీసుకుంటా. తాడేపల్లిలో రైతులకు అత్యంత ఇబ్బందికరంగా తయారైన U1 జోన్ ఎత్తేసి ఉచితంగా రెగ్యులైజ్ చేస్తాం. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఫ్లైఓవర్ అండర్ పాస్ ను ఏర్పాటు చేస్తాం. ఉపకులాల వారిగా అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, శ్మశానాలకు స్థలాలు కేటాయిస్తాం. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. మన ముందు ఉన్నది కేవలం 100 రోజులు మాత్రమే. నియోజకవర్గంలోని పెద్దల వద్ద వెళ్లి కలుస్తున్నానని, సమయాన్ని బట్టి అందరినీ కలుస్తున్నానన్నారు. ఈగోలు వద్దు, అందరం కలిసి పనిచేద్దామని జనంలో ఒక్కడిగా మాట్లాడారు లోకేష్. కార్యకర్తలు, నాయకులు గ్రూప్ రాజకీయాల జోలికి వెళ్ళవద్దు, ప్రజా సమస్యలు పరిష్కారమే టార్గెట్ అని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రచార ఆర్భాటం వద్దు. బూత్లలో ఉన్న కమిటీ సభ్యులు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైసీపీ వాళ్ళు ఇళ్లకు వెళ్లి మనం అమలు చేసే పథకాల గురించి స్పష్టంగా వివరించండి అని సూచించారు లోకేష్. ఇప్పుడున్న పరిస్థితిలో ఇతర పార్టీల నుంచి పలువురు వచ్చినా ఇప్పుడున్న క్యాడర్ ను కాపాడే బాధ్యత నాదే. మన వారిని ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితిలో పార్టీలోకి తీసుకోనని హామీ ఇచ్చారు. లోకేష్ లో పరిణితి చూసి క్యాడర్ లో ఉత్సాహం మరింత పెరిగింది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.